ప్రభువే మన బలము, యెహోవాయే మన బలము. ఎందుకంటే మన జీవితాల్లో అనేకమైన సందర్భాల్లో చాలా సమస్యలు వస్తూ ఉన్న సందర్భాల్లో మన యొక్క బలము, మన సొంత బలం మనకి సరిపోదు. అలాంటి సందర్భాల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించే వారముగా ఉండాలి. మన ప్రభువుని మనం ఆశ్రయించు వారముగా ఉండాలి. ఎందుకంటే ప్రభువే మన బలము. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో యేసు ప్రభువే మనకి ఒక కేడెముగా ఉంటారు. యేసు ప్రభువు మనకి దుర్గముగా ఉంటారు. ఆయనే మనకు బలము. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ జీవితం ఉన్న సమస్య నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా? అయితే నీ సొంత శక్తి మీద ఆధారపడమాక, నీ సొంత బలం చేత నువ్వు నేను ఏదైనా చేయగలను అని అనుకోమాక, నువ్వు ప్రభువు మీద ఆధారపడు. ప్రభువే మన బలము. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని కీర్తనకారుడు చెప్తున్నాడు కదా. ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ప్రభువు మనకు బలము, ప్రభువు మనకు కేడెము. కాబట్టి యేసు ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు ఆయన బలము కలిగిన దేవుడు కాబట్టి నీకున్న సమస్య నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకున్న ఇబ్బంది నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన సమర్థుడు. మనం సమర్థులం కాదు, కానీ మనము ఆరాధించే దేవుడు సమర్థుడు. ఆయన బలము కలిగిన వాడు. ఆయన బాహుబలము చాలా గొప్పది. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ఆయన బాహుబలము చేత మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈరోజు నీకున్న సమస్యను బట్టి చింతించమాక, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న బలహీనతను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. కృంగిపోమాక. నీ యొక్క సమస్యను బట్టి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? దేవుని మీద ఆధారపడు. ప్రభు యొక్క బలాన్ని నమ్ముకో. ప్రభువును కేడెముగా ఉంచుకో. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తారు. నీ జీవితాన్ని ఆయన ఆనందమయముగా చేస్తారు. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఆయన తొలగిస్తారు. ఆయన గొప్ప దేవుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు చేయటంలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు సంతోషపడాలి, ఆనందించాలి. కాబట్టి మనం ఆ విధంగా దేవుని మీద ఆధారపడి ప్రభు యొక్క శక్తి మీద, బలము మీద మనం ఆధారపడినప్పుడు మన జీవితాల్లో మన సమస్యల నుంచి బయటికి రాగలుగుతాం. మన ఇబ్బందుల నుంచి మనం బయటికి రాగలుగుతాం. క్షేమముగా మన జీవితాన్ని మనం సాగించగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడు తన బలము చేత మనల్ని నింపి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.